ఇక విజయనగరం జిల్లాలో కూడా ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు, ఓటర్ల వివరాలు సంక్షిప్తంగా చూద్దాం. ముందుగా విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంలో 2008 పునర్విభజన సమయంలో ఏర్పడింది. శ్రీకాకుళం, విజయనగరంతో పాటు నూతనంగా ఏర్పాటైన పార్వతీపురం, మన్యం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు దీని కిందికి వస్తాయి. ఈ నియోజకవర్గం జనరల్ కేటగిరీలో ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. గత ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ఎచ్చెర్ల, రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, గణపతి నగరం, నెల్లిమర్ల, విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గాలు విజయనగరం లోక్సభ పరిధిలో ఉన్నాయి. ఇక 2024 ఓటర్ల జాబితా ప్రకారం ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 15,68,000. ఇందులో పురుషుల సంఖ్య 7,80,000, అటు మహిళల సంఖ్య 7,88,000. ఇక 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 80.98% పోలింగ్ నమోదైంది. ప్రస్తుత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి బెల్లాన చంద్రశేఖర్, టీడీపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు, కాంగ్రెస్ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీను, 12 మంది ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. విజయనగరం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికొస్తే రాజాం 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో రాజాం నియోజకవర్గం ఏర్పడింది. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఉంది. అయితే ఇక్కడ మాత్రం బీసీల జనాభానే అధికం. నియోజకవర్గంలో రాజాం, రాగిడి, ఆముదాలవలస, వంగర, సంతకవిటి మండలాలు ఉన్నాయి. మొత్తం 2,13,768 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,07,125 మంది పురుషులుంటే 1,06,630 మంది మహిళలు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో బీసీలు 65%, ఎస్సీలు 15% ఉంటారు. తూర్పు కాపులు 52% మంది ఉండగా పొలినాటి వెలమ 18, ఎస్సీ 15, పద్మశాలి 5% ఓటర్లున్నారు. వైసీపీ నుంచి డాక్టర్ తాలే రాజేష్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఇక కురుపాం నియోజకవర్గం 2009లో ఏర్పడింది. కొమరాడ, కురుపాం, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియమ్మ వలస మండలాలతో ఈ నియోజకవర్గం ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 192,636 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 93,592 మంది పురుషులు ఉండగా 99,005 మంది మహిళలున్నారు. ఈ శాసనసభ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్డ్ గా ఉంది. వైసీపీ నుంచి పుష్పశ్రీవాణి, టీడీపీ నుంచి జగదీశ్వరి పోటీలో ఉన్నారు. ఇక పార్వతీపురం నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇక్కడ ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గంలో 2009కి ముందు గరుగుబిల్లి, కొమురాడ, పార్వతీపురం, మక్కువ మండలాలు ఉండగా 2009 తర్వాత సీతానగరం, బలిజిపేట, పార్వతీపురం మండలాలతో నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గంలో 192,000 మంది ఓటర్లు ఉండగా 94,236 మంది పురుష ఓటర్లు, 99,039 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆలజంగి జోగారావు, టీడీపీ అభ్యర్థిగా విజయ్ చంద్ర పోటీలో ఉన్నారు. ఇక సాలూరు నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఈ నియోజకవర్గం ముందు జనరల్ స్థానంలో ఉండగా తర్వాత ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మార్చారు. ఇక్కడ ఎస్టీ ఓటర్లు అత్యధికంగా ఉంటారు. సాలూరు, పచ్చిపెంట, మక్కువ, మెంటాడ మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉంటాయి. మొత్తం 2,01,441 మంది ఓటర్లు ఉండగా 98,189 మంది పురుషులు, 103,248 మంది మహిళలు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ నుంచి రాజన్నదొర, టీడీపీ నుంచి గుమ్మడి సంధ్యారాణి పోటీలో ఉన్నారు. ఇక 1951లో ఏర్పడిన బొబ్బిలి నియోజకవర్గం జనరల్ స్థానంగా ఉంది. ఈ నియోజకవర్గంలో ముందుగా బొబ్బిలి, సీతానగరం, బలిజిపేట మండలాలు ఉండగా తర్వాత బొబ్బిలి, రామభద్రాపురం, బాడంగి, తెర్లం మండలాలతో ఏర్పాటు చేశారు. ఇక్కడ 2,28,829 మంది ఓటర్లున్నారు. ఇందులో 1,13,027 మంది పురుష ఓటర్లు ఉండగా 1,17,791 మంది మహిళా ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గంలో 38% కాపు, వెలమలు, 18% తూర్పు కాపులు, 14% ఎస్సీ,
9% యాదవ, 6% ఎస్టీ జనాభా ఉంది. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి వెంకట చినప్పలనాయుడు, టీడీపీ నుంచి రంగారావు పోటీ చేస్తున్నారు. ఇక చీపురుపల్లి నియోజకవర్గం జనరల్ స్థానంగా ఉంది. చీపురుపల్లి, గరివిడి, గుర్ల, మొరకముడిద మండలాలతో ఈ స్థానం ఏర్పడింది. ఇక్కడ మొత్తం 2,03,178 మంది ఓటర్లు ఉండగా 1,15,74 మంది పురుషులు, 1,15,95 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో తూర్పు కాపు ఓటర్లు 60% ఉండగా యాదవులు 20%, ఇతర ఓటర్లు 20% ఉన్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ, టీడీపీ అభ్యర్థిగా కళా వెంకట్రావు పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గం 1955లో ఏర్పడింది. జనరల్ స్థానంగా ఉన్న గజపతి నగరంలో 2,04,286 మంది ఓటర్లున్నారు. ఇందులో 1,02,27 మంది పురుష ఓటర్లు, 1,04,054 మంది మహిళా ఓటర్లున్నారు. గజపతి నగరం, దత్తిరాజేడు, బొండపల్లి, గంట్యాడ మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గంలో కాపు, క్షత్రియ, కొప్పల వెలమ వర్గాల ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. వైసీపీ నుంచి బొత్స అప్పల నర్సయ్య, టీడీపీ నుంచి కొండపల్లి శ్రీనివాస్ ఈ ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు. ఇక నెల్లిమర్ల ముందు సతివాడ నియోజకవర్గంలో ఉండేది. ఇక 2009లో నియోజకవర్గ పునర్విభజనలో ప్రత్యేక శాసనసభ స్థానంగా మారింది. ఈ స్థానంలో 90% మత్స్యకారుల గ్రామాలే ఉన్నాయి. 90% బీసీల జనాభానే ఉంది. ఇందులో తూర్పు కాపు సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉండగా ఆ తర్వాత యాదవ, తెలగ, బెస్త ఓటర్లు ఉంటారు. నెల్లిమర్ల, పూసపాటిరేగ, భద్రాపురం, డెంకాడ మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. మొత్తం 2,13,168 మంది ఓటర్లుండగా 1,05,411 మంది పురుషులు, 1,07,754 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా అప్పలనాయుడు, జనసేన అభ్యర్థిగా లోకం మాధవి పోటీ చేస్తున్నారు. ఇక 1952లో ఏర్పడిన విజయనగరం నియోజకవర్గం జనరల్ స్థానంగా ఉంది. విజయనగరం కార్పొరేషన్, విజయనగరం మండలాలు ఇందులో ఉంటాయి. ఇక్కడ మొత్తం 2,53,235 మంది ఓటర్లుండగా అందులో 1,22,964 మంది పురుష, 1,30,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 29 మంది ఇతర ఓటర్లున్నారు. నియోజకవర్గంలో 10.8% ఎస్సీలుండగా 1% ఎస్టీ జనాభా ఉంది. నియోజకవర్గంలో అర్బన్ ఓట్ల సంఖ్య అత్యధికం. రూరల్లో 15.39% ఓటర్లు ఉంటే అర్బన్లో 84% మంది ఓటర్లున్నారు. వైసీపీ నుంచి కోలగంట్ల వీరభద్రస్వామి, టీడీపీ నుంచి అదితి గజపతిరావు పోటీలో ఉన్నారు. శృంగవరపుకోట నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఈ నియోజకవర్గం ముందుగా ఎస్టీ రిజర్వ్డ్ గా ఉండగా 2009లో జనరల్ స్థానంగా మారింది. 2,50,429 మంది ఓటర్లు ఉండగా 1,22,036 మంది పురుష, 1,28,362 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలో కొప్పల వెలమ, తూర్పు కాపు, కొండదొరలు, జగత సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ నుంచి కాడుబండి శ్రీనివాసరావు, టీడీపీ నుంచి కోళ్ల లలిత కుమారి బరిలో ఉన్నారు. ఇక 2024 సార్వత్రిక ఎన్నికలకు విజయనగరం జిల్లా సంసిద్దమైంది. పార్లమెంటు స్థానానికి 15 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 7 అసెంబ్లీ స్థానాల్లో 77 మంది పోటీ పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 15,62,000 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 1,847 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన వివరాలు మనకు శ్రీధర్ అందిస్తారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు విజయనగరం జిల్లా సర్వం సన్నద్ధమైందని చెప్పాలి. విజయనగరం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలైన విజయనగరం, నెల్లిమర్ల, ఎచ్చెర్ల, రాజాం, చీపురుపల్లి, బొబ్బిలి, గజపతి నగరం ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పలువురు అభ్యర్థులు అయితే బరిలో నిలిచారు. ప్రధానంగా చూసుకుంటే విజయనగరం పార్లమెంటు స్థానానికి 15 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 7
అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 77 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే విజయనగరం జిల్లా వ్యాప్తంగా 15.62 లక్షల మంది తమ ఓటు హక్కునైతే వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే 1847 పోలింగ్ కేంద్రాలను అయితే అధికారులు అయితే ఏర్పాటు చేశారు. అయితే తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ప్రజలను అయితే అప్రమత్తం అయితే చేశారు. ప్రధానంగా చూసుకుంటే గనక విజయనగరం జిల్లాలో ఇప్పటికే 19,000 లీటర్ల నాటుసారా అనేది స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు 12 కోట్ల మేర నగదునైతే సీజ్ చేశారు. అలాగే బంగారం, వెండి, గిఫ్ట్ ఆర్టికల్స్ ద్వారా దాదాపుగా 11 కోట్ల మేర వస్తువులను అయితే సీజ్ చేయడం జరిగింది. మొత్తం మీద అలాగే ఏదైతే 13వ తారీఖు ఉదయం నుంచి కూడా సాయంత్రం 6 గంటలకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అయితే విధించడం అయితే జరిగింది. ఇప్పటికే 17,000 పై చిలుక బైండ్ ఓవర్ కేసులు అయితే నమోదు చేయడం జరిగిందని చెప్పేసి జిల్లా అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు 361 పోలింగ్ సెంటర్లో క్రిటికల్ సెంటర్లుగా గుర్తించారు. దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో బందోబస్తును అయితే ఏర్పాటు చేశామని చెప్పేసి ఇప్పటికే జిల్లా ఎస్పీ చెప్పడం జరిగింది. మరోవైపు పూర్తి స్థాయిలో ప్రజలు ఓటు హక్కును వినియోగించేందుకు అన్ని చర్యలు అయితే చేపట్టారు. మొత్తం మీద 13వ తారీఖు జరిగే ఎలక్షన్కు అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అయితే చెప్పడం. మరోవైపు పూర్తి స్థాయిలో ఏదైతే ప్రజలు తమ ఓటు హక్కు నిర్భయంగా వినియోగించుకోవాలని చెప్పేసి జిల్లా అధికారులు అయితే స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్ ఉన్నటువంటి సమాచారం. వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వరతో శ్రీధర్, HM TV, విజయనగరం జిల్లా నుంచి.